క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో లోకరక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. నేటి దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు సమాధానం కలుగును గాక అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ వాగ్దానంగా చెప్తూ ఉన్నాడండి. దేవుడు నేటి వాగ్దానంగా మనకి ఈ మాట చెప్తున్నాడు, మీకు సమాధానం కలుగును గాక. వీక్షిస్తున్న మిమ్మల్నే మీకే చెప్తా ఉన్నాడు, మీకు సమాధానం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునండి ప్రియమైనవారులారా, దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు అండి, కొందరు అన్నదానం చేస్తారు, కొంతమంది వస్త్రదానం చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు, కొంతమంది నీళ్ళ దానము, కొందరు విద్యాదానము, కొంతమంది భూదానం కూడా చేసేవాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక పాస్టర్ గారు ఈ మధ్య చెప్పారు, ఒక సాక్ష్యం చెప్తూ, మాకు కట్టుకోవడానికి స్థలం లేనప్పుడు ఒకరు మాకు భూమిని ఇచ్చారు, అక్కడ మేము సంఘాన్ని కట్టుకోవడానికి కృప చూపించారు దేవుడు అని చెప్పారు. అంటే కొందరు భూదానం కూడా చేయొచ్చు. ఈ మనుషులు రకరకాలైనటువంటి దానములు మనకు చేయొచ్చు, కానీ దేవుడు ఒక్కడు మాత్రమే నువ్వు కోల్పోయినటువంటి సమాధానాన్ని నీకు మరలా దయచేయగలడండి. దేవుడు మాత్రమే సమాధానం నీకు ఇవ్వగలడు. అవునండి, సమస్త మానవాళికి, ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి మనిషికి దేవుడు మాత్రమే సమాధానము ఇవ్వగలిగినటువంటి వ్యక్తి. అవునండి, ఈరోజు సమాధానము లేక ఎంతో మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్య ఒక సహోదరుడు మా సంఘానికి వస్తాను, అతను ఒక మాట అంటూ ఉన్నాడండి, పాస్టర్ గారు, మా ఇంట్లో ఒక సమస్య వలన నేను చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ఏమి ఆ సమస్య అని అడిగితే అతను చెప్పాడు, మా ఇంట్లో మా అమ్మ నాన్న మాట్లాడుకోరండి. మా నాన్నకి ఏదన్నా చెప్పాలంటే మా అమ్మ నాకు చెప్తుంది, నేను వెళ్ళి మా నాన్నగారితో చెప్పాల్సి వస్తుంది. మా నాన్న మా అమ్మకి చెప్పాలంటే నాకు చెప్తాడు, నేను వెళ్ళి మా అమ్మకి చెప్పాల్సి వస్తుంది. ఇలా వారి ఇద్దరి మధ్య దూరం రోజు రోజుకి పెరుగుతూ ఉందండి. సమాధానం లేదు, సంతోషం లేదు. కుటుంబంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక పోరాటంతో మేము ఉంటున్నామండి. దానివల్ల నేను చదువు మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయమని అడిగారు. మరి ఒక మాట చెప్పానండి నేను, నువ్వు అబ్బాయితో చెప్పాను, నువ్వు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచావు గనుక దేవుడు తప్పక నీ పక్షాన్ని నిలబడతాడు, నీ కుటుంబంలో సమాధానాన్ని ఇస్తాడు. అయితే ఒక పని నువ్వు చేయాలి. ఏంటి అని అడిగి, చెప్పండి పాస్టర్ గారు, నేను తప్పకుండా చేస్తాను అన్నాడు. మంచిది బాబు, నీ కుటుంబంలో నీవు బైబిల్ రోజు చదువుకో, దేవునితో సహవాసం ప్రారంభించు. దేవునితో సహవాసం చేసి దేవుని బిడ్డగా నువ్వు మారావంటే నీవు ఆటోమేటిక్గా నీతిగా జీవిస్తావు. అంత మాత్రమే కాకుండా నువ్వు రోజు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ మీ అమ్మని మీ నాన్నని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మాట్లాడి ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుందాము అని వాళ్ళని ప్రోత్సహించు అన్నాను. తర్వాత కొన్ని దినాల తర్వాత అతడు నాకు చెప్పాడు, కుటుంబ ప్రార్థన మీరు చెప్పినట్లుగానే పెట్టుకుంటున్నామండి. మేము నలుగురమే, మా తమ్ముడు, నేను, మా అమ్మ నాన్న కూర్చొని ఒక పాట పాడుకుంటున్నాం. మా నాన్నకు చదువులేదు, మా అమ్మ మా తమ్ముడు నేను బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నామండి అని చెప్పారు. మంచిది, మరి మీ అమ్మ మీ నాన్న మాట్లాడుకుంటున్నారంటే అతను చెప్పాడు, ప్రార్థనలు అయితే కూర్చుంటున్నారండి, ఇంకా వాళ్ళైతే ఏం మాట్లాడుకోవట్లేదు అన్నారు. తర్వాత అతను సాక్ష్యం ఇంకొన్ని దినాల తర్వాత చెప్పాడు, ఏంటి పాస్టర్ గారు, మీరు చెప్పారు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు, పరిశుద్ధ గ్రంథంలో మరి ధ్యానించమన్నప్పుడు దేవుడు మీకు సమాధానం గురించి ఆయన మాట్లాడాడు, మీకు సమాధానం కలుగును గాక అనేటటువంటి మాటను మేము చదువుతున్నప్పుడు
సమాధానం లేకుండానే మేము నలుగురం ఇక్కడ ప్రార్థనలో కూర్చున్నామా అని మా నాన్న కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన అయిపోయిన తర్వాత మా అమ్మగారు మా నాన్నకి క్షమాపణ చెప్పింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా కలిసి మరి ఎంతో ప్రేమతో కుటుంబంలో మేము ఎంతవరకు కోల్పోయినటువంటి ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని మరలా మేము పొందుకున్నామండి. కుటుంబ ప్రార్థన మా జీవితంలో సమాధానాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. చాలా వందనాలు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో నువ్వు ఏదైతే కోల్పోయావో ఈరోజు ఆ తమ్ముడు చెప్పినట్లుగానే మీరు కూడా ఒక సాక్ష్యం గొప్పగా చెప్పాలి అంటే నీ కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన ఉండాలి. దేవునితో వ్యక్తిగత సంబంధమును కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేయాలండి. దేవునితో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తావో దేవుడు నీ కుటుంబంలో ఏదైతే నీకు దుఃఖాన్ని కలుగు చేస్తుందో, ఆవేదన కలుగు చేస్తుందో, బాధ కలుగు చేస్తుందో ఆ సమస్యలన్నిటిని దేవుడు కొట్టివేస్తాడు. దేవుడు నీ పక్షాన నీ కుటుంబంలో నిలబడినప్పుడు నీకు సమాధానం కలుగుద్ది, నీకు సంతోషం కలుగుద్ది, నీకు నెమ్మది కలుగుద్ది, నీకు ఆనందం కలుగుద్ది. అవునండి, నువ్వు ఎల్లప్పుడూ దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండవు, ఆయన బిడ్డగా ఉండవు, నీతిగా జీవించు, ప్రార్థన చేయడం ప్రారంభించండి. దేవుడు నీతోటి ఉంటాడు, మీకు కావాల్సినటువంటి సమాధానాన్ని ఇస్తాడు. అవునండి, ఒకవేళ ఇన్ని రోజులు సమాధానాన్ని కోల్పోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావా? వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఒకవేళ సమాధానమే లేకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా దుఃఖములో నువ్వు ఉన్నట్లయితే నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవునితో వ్యక్తిగత సహవాసమును నువ్వు కలిగి ఉండు. నువ్వు కోల్పోయినటువంటి సమాధానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. దేవుని యందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. దేవాని కొరకు నేను ఏదైనా చేయడానికి ఇప్పటి నుంచి సిద్ధమైన అని నువ్వు దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకో. దేవుడు తప్పక ఆయన గొప్ప సమాధానంతో నేను నింపుతాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ స్నేహితులను, నీకు కావలసిన వారందరితో దేవుడు నీకు సమాధానాన్ని ఏర్పరుస్తాడు. దేవుడు ఆ రీతిగా నిన్ను ఆశీర్వదించి స్టెప్ బై స్టెప్గా, అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించి గొప్ప స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడండి. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉందాం, ప్రార్థన చేద్దాం. దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండు. దేవునికి ఇష్టంగా జీవించు. దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. గొప్ప సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీకు సమాధానం కలుగును గాక అన్నావు తండ్రి. నిజంగా నాయన, ఇంతవరకు సమాధానమే లేక, సంతోషం లేక, ఆనందం లేక నాయన ఉన్నావు. దేవా, నువ్వైతే ప్రభు సమాధానంతో నింపుతానని వాగ్దానం చేశావు ప్రభు. మీకు స్తోత్రాలు నాయన. నా కుటుంబంలో సమాధానాన్ని మీరు ఇవ్వండి దేవా. చంటి పెట్టాను ఆయన ప్రార్థనతో కుటుంబాన్ని కట్టుకున్నాడు, సమాధానంతో నింపుకున్నాడు ప్రభు. తల్లిదండ్రుల మధ్య దూరాన్ని తగ్గించి వారి మధ్య ప్రేమ చిగురించేలాగా చేశాడు ప్రభు. అలాగన మేము కూడా నాయన మా కుటుంబంలో గొప్ప సమాధానాన్ని, సంపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకున్న కృపను దయచేయండి నాయన. దేవరీతిగా అడిగిన వారందరినీ మీరు దీవించండి. వీళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక స్థితులను మీరు మార్చండి ప్రభు. వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని మీరు దయచేయండి. వారికి ఉన్నటువంటి బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి తప్పించండి ప్రభు. నీ బిడ్డలకు కావాల్సినటువంటి నాయన అనేకమైన మేలులతో మీరు తృప్తిపరచండి తండ్రి. స్తోత్రాలు. మీరు నాయన దేవా మహాదైశ్వర్యం కలిగినటువంటి దేవుడు. మీ ఐశ్వర్యం చొప్పున ఒక్కొక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. రోగులను స్వస్థపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి సమాధానంతో నింపును గాక. ఆమేన్.